అవునమ్మా, అమ్మ ఎక్కడుందో తెలిసింది. రేపొచ్చి జాబ్లో జాయిన్ అవ్వండి. ఆ పిల్ల తల్లి ఆవిడెవరు? సౌదామిని. ఎక్కడున్నావు చైత్ర? ఆకాశంలో. అవునా, అక్కడేం చేస్తున్నావు? నా కాళ్ళ మీద నేను నిలబడే ప్రయత్నం చేస్తున్నాను. ఆకాశంలో కాళ్ళ మీద నిలబడే ప్రయత్నమా? నేను అక్కడే ఉన్నాను. మేఘాల చాటును దాక్కున్నావా ఏంటి? లేదు, ఈ మేఘమాల వెనకాల నిలబడ్డాను. ఆ? హాయ్! ఏంటి మంచి హుషారుగా ఉన్నట్టున్నావు? ఎస్, అంత ఎక్సైటింగ్ గా రమ్మని ఫోన్ చేశావు. నేను నీకు ఎందుకు? ట్రీట్ ఇవ్వాలని. ఇదేం కోఇన్సిడెన్స్ అబ్బా. అదేంటబ్బా? నేను నీకు ట్రీట్ ఇవ్వాలనుకున్నాను. విచిత్రంగా ఉందే. నువ్వు బాధలో ఉన్నప్పుడు నేను బాధలో ఉన్నాను, నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను. ఇద్దరి రాసులు ఒకటేనేమో. ఇద్దరి రాతలు దాదాపు ఒకటే కదా. ఇప్పుడు మారే సూచనలు దగ్గరగా కనిపిస్తున్నాయి. అసలు నువ్వెందుకు ట్రీట్ ఇవ్వాలనుకున్నావు? ఇది శనికి ఫేర్వెల్ పార్టీ లాంటిదిలే. అవునా, ఏంటది? నాకు ఉద్యోగం దొరికింది. వండర్ఫుల్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు ముందులా మళ్ళీ నీ వర్తమానం నిన్ను ఉద్యోగం వదులుకునేలా చెయ్యదు కదా? లేదు లేదు, ఈయన గౌరీశంకర్ అని ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ ఎండి. రీసెంట్ గానే ఇంటర్వ్యూ జరిగింది. పాజిటివ్ రెస్పాన్స్ రాబట్టే కాన్ఫిడెంట్ గా ఉన్నాను. మరి నీ సంగతి ఏంటి? నా జీవితంలో మా అమ్మ ఎంట్రీకి వెల్కమ్ పార్టీ. వావ్, వండర్ఫుల్, గుడ్ న్యూస్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇంతకీ మీ అమ్మ ఆచూకు తెలిసిందా? తెలిసింది చైత్ర. ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? ఎప్పుడు వస్తున్నారు? మైసూర్ జైల్లో ఉన్నారని తెలిసింది. అమ్మని కలుసుకోవటానికి పర్మిషన్ దొరకగానే వెళ్తారు. ఎంత గుడ్ న్యూస్ చెప్పావు. గుడ్. మనిద్దరం నిజంగా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాం కదా. అవును, గాల్లో తేలుతున్నట్టుంది చైత్ర. మా అమ్మ నన్ను ఎంతగా చూడాలని కోరుకుంటూ ఉంటుందో, నేనెలా ఉంటానని ఊహించుకుంటూ ఉంటుందో, నేను ఎలాంటి పొజిషన్లో ఉంటానో తెలియక ఎంత బాధపడుతూ ఉంటుందో, ఇలాంటి ప్రశ్నలన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టడానికే వెళ్తున్నాను. చిన్ని మేఘమాల చిట్టి చిట్టి పాదాలతో చిట్టి చిట్టి చేతులతో చేసే నాట్యాన్ని చూసి చిన్నప్పుడు ఎంత మురిసిపోయేదో నాకు గుర్తులేదు. కానీ ఈరోజు ఈ మేఘమాల అమ్మ కలను నిజం చేసి సినిమా కొరియోగ్రాఫర్గా మారి అమ్మ గర్వపడేలా తన ఉనికిని నిలబెట్టుకుందని చెప్పబోతున్నానంటేనే సంతోషంగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత ఒకరినొకరం కలుసుకుంటే ఏం చేస్తాం? కళ్ళారా ఒకరినొకరం చూసుకుంటామా? అప్పుడిద్దరి కళ్ళ నిండా కన్నీళ్లుండి సరిగ్గా కనబడమేమో. ఎక్కడ దూరమైపోతామో అన్న భయంతో ఒకరినొకరం గట్టిగా పట్టుకొని అలాగే ఉండిపోతామేమో. అసలు ఆనందంలో అడుగులు ముందుకు పడతాయో లేదో. అమ్మ కడుపులో 9 నెలలే ఉన్నా కాలం కడుపులో ఇంతకాలం దాక్కుని ఉండాల్సొచ్చింది చైత్ర. ఇన్నేళ్లకి మళ్ళీ పుట్టినట్టు అనిపిస్తుంది చైత్ర. మీ అమ్మ ఎలా ఉంటుంది? నీలాగే ఉంటుందా? అవును, అమ్మ ఎలా ఉంటుంది? నాలాగే ఉంటుందా? నేనచ్చం అమ్మలాగే ఉంటానా? ఏమో, మావయ్యనెప్పుడు
మాట అడగనే లేదే. అదేంటి మీ అమ్మ ఎలా ఉంటుందో నీకు గుర్తులేదా? లేదు, రూపమే గుర్తులేదు. హంపీలో అడుగు పెడితే చాలు, ఆ కోనేటి గట్ల మీద, ఆ విరూపాక్షుని గుడి మెట్ల మీద అస్పష్టంగా అమ్మ రూపం కనిపించేది. శిలల వెనుక నుంచో, శిల్పాల చాటు నుంచో అమ్మ పిలుపు లీలగా వినిపిస్తున్నట్టు అనిపించేది. అంతే, అంతకు మించి అమ్మ ఎలా ఉంటుందో నాకు గుర్తులేదు. అయితే నువ్విప్పుడు మీ అమ్మని చూస్తే గుర్తుపట్టలేవా? మేఘా, అయినా తొందరలోనే కలుస్తున్నాను కదా, హ్యాపీగా ఉండు. ఈ రోజు నేను నీకు ట్రీట్ ఇస్తాను, ఓకేనా? మేఘా, ఇస్తానని చెప్తున్నానుగా. ఆర్డర్ చెప్పు, ఆర్డర్ చెప్పు, చెప్పు, చెప్పాలి, ఏదో ఒకటి చెప్పు. గుడ్ గర్ల్. బ్లాక్ కరెంట్. బ్లాక్ కరెంటా? ఓకే, 2 బ్లాక్ కరెంట్. ఊరుకో మేఘా. ఈ పిక్చర్తో నా కెరీర్ మలుపు తిరుగుతుందని మాస్టర్ మంచి హోప్స్ పెట్టుకున్నారు. రిషిగాన్ని తలుచుకుంటే నా జీవితమే మలుపు తిరుగుతుందేమో అని భయమేస్తుంది. ఇప్పుడు కొత్త ట్యూను, కొత్త లిరిక్ వచ్చిందంటున్నారు. కంపోజింగ్ ఎంత బాగా చేసినా అతను కంపు చేయటం ఖాయం. దేవుడా దేవుడా, రిషి అవాక్కయ్యేలా అద్భుతమైన స్టెప్స్ కంపోజ్ చేసి అతను నోరు మూయించాలి. కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడవకపోతే ముందుకు చూసి నడవచ్చుగా. కళ్ళేమైనా హెయిర్ పిన్నులా నెత్తి మీద పెట్టుకోవటానికి? మీ కళ్ళే నెత్తి మీద ఉన్నాయి, అందుకే కళ్ళజోడు అక్కడ పెట్టుకున్నారు. ఆగు, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను తలుచుకుంటే ఇప్పుడే ఈ క్షణమే నిన్ను అరెస్ట్ చేయించగలను. బీ కేర్ఫుల్. కారణం లేకుండా ద్వేషించడానికి పోలీసులేమీ మీలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు నన్ను అరెస్ట్ చేయాలంటే సాక్ష్యం కావాలి. ఏముంది మీ దగ్గర?
అబద్ధం. వాడు చనిపోలేదు, బతికే ఉన్నాడు. ఈ సంగతి మీకు తెలుసు. ఆ ముక్క నీకు తెలుసు, నాకు తెలుసు. పోలీసులకు తెలియదు కదా. డెడ్ బాడీని ఎక్కడ పాతి పెట్టావని ముందు కోటింగ్ ఇస్తారు. అప్పటికీ చెప్పకపోతే 3rd డిగ్రీ ఉపయోగిస్తారు. అలా ఉపయోగించమని నేనే వాళ్ళకి లంచం ఇస్తాను. సినిమాలో హీరో మీరు విలన్లా ప్రవర్తిస్తారా? ఇది అన్యాయం. తెలుసు, అందుకే నా దగ్గర జాగ్రత్తగా ఉండు. నాకు తిక్కరేగిందంటే 100 సార్లు పగ తెచ్చుకుంటాను. ఏంటి బాబు బంగారం కలిసే వచ్చారా? హాయ్ బాబు. నమస్తే మాస్టర్. గుడ్ లక్ బాబు, కూర్చోండి. నమస్తే మాస్టర్. ఆ, కూర్చో బంగారం. అవుట్డోర్లో పిక్చరైజ్ చేయాల్సిన సాంగ్ ఒకటి వచ్చింది బాబు. ట్యూన్ ఒకసారి వింటారా? బంగారం, ఈ లిరిక్ చూడు. బంగారం, ఎక్కడున్నా బంగారం? మాస్టర్, ఈ లిరిక్ చూడు. ఎలా ఉంది బాబు? ఓకే మాస్టర్, క్యాచీగానే ఉంది. ఫారెస్ట్ లో పిక్చరైజ్ చేస్తున్నాం కాబట్టి డాన్సెస్ కి ట్రైబల్స్ గెటప్స్ ఇద్దాం మాస్టర్. బీజిఎమ్స్ లో హీరో హీరోయిన్స్ కూడా ట్రైబల్ స్టెప్సే కంపోజ్ చేస్తాను. ఫారెస్ట్ నేటివిటీ కనబడుతుంది కదా, ఏమంటారు? బంగారం చెప్పాక తిరుగుంటుందా? మీరేమంటారు బాబు? ఐడియా ఇస్ గుడ్, బట్ కంపోజింగ్ సరిగ్గా లేకపోతే మంచి సాంగ్ పాడైపోతుంది. ముందు కంపోజ్ చేయమనండి, చూద్దాం. ఎగ్జిక్యూషన్ బాగుండాలని చెప్పండి. ఇతని పని టైం వచ్చిన. నువ్వు ఈ ఒక్క బాబునే చూసావు, నేను వీళ్ళ బాబులను కూడా చూశానమ్మా. ఇలాంటి బాబులకు ఏది ఒక పట్టాన్ని నచ్చదు. కాబట్టి బాగా కంపోజ్ చేసి గుడ్ అనిపించుకో.
డిసప్పాయింట్ అవ్వద్దు, నువ్వు చేయగలవు. ఓకేనా బంగారం? ఓకే మాస్టర్. ఆ, నేను వెళ్ళాలి. స్టూడియోలో ఇంకో బాబు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదిగో సాంగ్ 1కి 10 సార్లు విను, ఓకే సరేనా? ఓకే మాస్టర్. ఓకే. అమ్ములు, 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 వచ్చేస్తున్నారే. అమ్మా అమ్మా అమ్మా. ఆ? ఏంటమ్ములు అప్పుడే రోగిష్టి అవతారం ఎత్తావా? అయినా ఇంకా మేఘమాల వచ్చే టైం కాలేదు కదా. ఏంటి నేను రోగిస్తుందన్నా? పోనీ పాపిష్టి దానివి. ఇది ఇంకా పెద్ద తిట్టు తెలుసా? సరే, కోపిష్టి దానివి. సరేనా? అనండి అనండి. రోగిష్టి పెళ్ళ, కోపిష్టి కూతురు, శాడిస్ట్ మొగుడు, పాపిష్టి బతుకు, ఇంతేగా మన సంసారం. ఆహా, ఎంత రైమింగ్ లో చెప్పావే. ఉగాది కవి సమ్మేళనంలో కవిత్వం విన్నట్టుంది. ఆ మీకు కవిత్వం లాగానే ఉంటుందిలేండి. నాకిక్కడ పైత్యం ఎక్కువయి, వాతం కమ్మి, అమ్మా నొప్పి నడుమును ఉడుములా పట్టేసింది. మెడ గడగడలా బిగుసుకుపోయింది. ఆ తైతక్కలాడి ఇంకా ఇంటికి చావలేదు. కాస్త కాఫీ నీళ్ళిచ్చి దిక్కులేని కొంపైపోయింది ఇది. ఎందుకే మేఘమాల మీద ఏడుస్తావు? నా బంగారు తల్లి ఊరికే తిని కూర్చోవడం లేదు. కష్టపడి సంపాదించి తెచ్చి నీ చేతిలోనే పోస్తుంది కదా. ఓ తెస్తుందిలేండి. అయ్యగారి సంపాదనంతా అమ్మగారి అత్తర్లకే సరిపోయిందని తైతక్కలాడి తెచ్చేది ఆవిడ గారి సోకులకే సరిపోతుంది. తిన్న కడుపు ముందు పెట్టుకుని అబద్ధాలు ఆడితే అడ్డగాడిదలే పుడతారు. ఆ చిచి, పెళ్లికి ముందు ఎన్న అనుకున్నాను, నాకు వచ్చే పెళ్ళం అంతెత్తులో ఉండాలని ఊహించుకున్నాను. ఆ? అంతెత్తున ఉంటే నిచ్చెనేసుకుని కాపురం చేద్దాం అనుకున్నారా? మాకు తెలుసులేండి. మీలాంటి మగాళ్ళంతా ఆడవాళ్ళని అంతెత్తులో ఉంచాలనుకునేది ఎందుకో నాకు బాగా తెలుసులేండి. ఎందుకని నువ్వు అనుకుంటున్నావు? మేమంత ఎత్తులో ఉంటే ఎప్పుడు తల దించుకొని మాట్లాడతాం కదా, మీరెప్పుడు తల ఎత్తుకొని మాట్లాడచ్చు కదా. అది అసలు సంగతి. వామ్మో, మాటి మాటికి లేడీస్ ఫస్ట్ అనేది కూడా ఎందుకో నాకు బాగా తెలుసు. ఇదెందుకో? మేం ముందు నడుస్తుంటే ఏ లారీ ఓడో బస్సోడో వచ్చి గుద్దేస్తే ముందు పోయేది మేమే కదా. అప్పుడు మీరు చక్కగా తప్పించుకోవచ్చు కదా. వామ్మో, గొప్ప గొప్ప మాటలకి ఎంత వక్ర భాష చెప్పావే. మాకు కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉందిలేండి. నీ జనరల్ నాలెడ్జి జనరల్ కంపార్ట్మెంట్ లో అడుక్కోవడానికి కూడా పనికిరాదు. గాని అలసిపోయి మొగుడు ఇంటికి వస్తే కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వాలని తెలీదా నీకు? బాగుందండి, చాలా బాగుంది. ఇందాకటి నుంచి నా గొంతు ఆర్చుకుపోతున్నా లేవలేక అలాగే కూర్చుండిపోయాను. నేనెవరిననాలి? ఏమే, ఎప్పుడు ఆ రోగం ఈ రోగం అంటూ ముక్కుతూ మూలుగుతూ కూర్చోకపోతే హాస్పిటల్కి వెళ్ళి చావచ్చు కదే. హాస్పిటల్కి వెళ్ళడానికి మనం ఏమైనా టాటాలకి బిర్లాలకి చుట్టాలమా? అయినా బయట ఎక్కడ ఎందుకు? కలిసొచ్చి కాలం వస్తే నడిచొచ్చి కొడుకు వస్తాడని మా అక్క కొడుకు జిత్తుగాడు వస్తున్నాడుగా, వాడు చూసుకుంటాడులేండి. ఎవడో ఆ జిత్తుల మరి నక్క? ఆడెప్పుడు ఎలగబెట్టాడా డాక్టర్ గిరి? మా అక్క వాణ్ణి కష్టపడి చదివించింది తెలుసా? ఆ? ఏది దగ్గుతూ మిషన్ గుట్టి మూలుగుతూ పాచి పనులు చేసి డాక్టర్ని చేసింది ఆ కొడుకుని? అవును, వాడిప్పుడు డాక్టర్ జితేంద్ర MBBS తెలుసా? ఉమ్, ఉమ్.
వాడు వీధిలో వెళ్తుంటే అందరూ నమస్కారం 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 అంటూ ఒకటే దండలు పెడతారట. ఎక్కడికక్క బయలుదేరారు? చిచి, పొద్దు పొద్దున్నే వీడెదురొచ్చాడేంటి ఎదవసచ్చినోడు? సంబంధం మాట్లాడడానికి వెళ్తుంటే పిల్లిలాగా ఎదురొచ్చి చచ్చాడు. ఇంకేం కుదురుతుంది? రేపు వెళ్దాంలే పదా.